అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. యలమంచిలి మన నాగేంద్ర కాలనీలో విచ్చేసి ఉన్నటువంటి శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానం ఇంచుమించుగా ఇది స్థాపితమై ఈ రోజుకి 52 సంవత్సరములు పూర్తి చేసుకొని అమ్మ దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. అమ్మవారి పంచాయతన క్షేత్రం చేయడం కోసం ఇంతకుముందు కామాక్షి అమ్మవారు ఒకళ్ళే ఉండేవారు. కామాక్షి అమ్మవారు ఏకాంబరేశ్వరు బ్రహ్మంగారు ఉండేవారు. అలానే ఈ యొక్క కామాక్షి అమ్మవారి క్షేత్రాన్ని పంచాయతనం చేయడం కోసం ఈ క్షేత్రంలో నవగ్రహాలు శ్రీచక్ర కనకదుర్గ అమ్మవారు, కాళభైరవుడు, నాగేంద్ర స్వామి ప్రతిష్టాపనలు చేసి ఎంతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్నటువంటి యొక్క కామాక్షి క్షేత్రం అతి ప్రాచీనమైనటువంటి పుణ్యక్షేత్రంగా పరిగణిల్లుతుంది. మరి ఈ యొక్క అమ్మవారికి ఎవరైనాను సరే వచ్చి అర్చన చేసి అమ్మవారికి పూజించిన తర్వాత వివాహం కానిటువంటి వారికి సమస్యలున్నా, ఎటువంటి సమస్యలున్నా అమ్మవారి దయ వల్ల అన్నీ కూడా కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా విరాజిల్లుతుంది. మరి ఈ యొక్క యలమంచిలి క్షేత్రం కామాక్షి పంచాయతన క్షేత్రంగా పరిగణింపబడుతుంది. యావత్ భక్తులు కూడా విచ్చేసి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ, అలానే కార్తీక మాసం అమ్మవారి బ్రహ్మంగారి ఉత్సవాలు, దసరా నవరాత్రుల్లో అమ్మవారి ఉత్సవాలు చాలా ఎంతో పవిత్రంగా మరి యలమంచిలి తాలూకా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ, అలానే మరి మన యలమంచిలి తాలూకా విశ్వబ్రాహ్మణ అధ్యక్షులైనటువంటి సునో నాగేశ్వరరావు గారు దీన్ని అధ్యక్షత వహించి ఈ యొక్క క్షేత్రాన్ని ఎంతో చక్కగా రూపుదిద్ది ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాగనే మన కార్పెంటర్ సంఘం వారి అధ్యక్షులు సుబ్బారావు గారు, ధర్మాజీ గారు, అలానే సంఘం కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంతో శ్రమించి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారి కార్యక్రమాలనే కాకుండా తదితర సాహితీ కార్యక్రమములు, పౌరాణిక నాటకములు అన్నీ కూడా చక్కగా చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అన్న సమారాధనలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పడుతూ వారి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క అమ్మవారిని ఆలయాన్ని అభివృద్ధి చేయటకే వారు అందరూ కూడా సమిష్టిగా కృషించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. అలానే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారిని చక్కగా వేడుకొని తమ కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా మన కామాక్షి అమ్మవారు ఆదిష్టానమై ఉన్నటువంటి యొక్క క్షేత్రం కామాక్షి పంచాయతన క్షేత్రంగా వెలుదిల్లుతుంది. శ్రీ కామాక్షి కనకదుర్గ వీరబ్రహ్మేంద్ర స్వామి పార్వతీ పరమేశ్వరి ఆలయం యలమంచిలి నాగేంద్ర కాలనీలో వెలిసిన అమ్మవారి ఆలయం ఇది. వీరబ్రహ్మేంద్ర స్వామి నవరాత్రి మహోత్సవం జరుగుతుంది. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి కళ్యాణం అనంతరం అన్న సందరాధన జరుగుతున్నది. ఊరేగింపు, స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.